హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సన్నిధిలోని జనరల్ ఎక్సెప్షన్స్ అంటే సాధారణ మినహాయింపుల్లో సెక్షన్ 27 to 33 ఆఫ్ ద భారతీయ న్యాయ సన్నిధి సెక్షన్స్ గురించి పూర్తిగా చెప్పదలుచుకున్నాను. సెక్షను 27 ఆఫ్ బిఎన్ఎస్ అనేది ఏం చెబుతుందంటే, యాక్ట్ నాట్ ఇంటెండెడ్ అండ్ నాట్ నోన్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ ఆర్ గ్రేవియస్ హర్ట్ డన్ బై ద కన్సెంట్. ఈ సెక్షన్ అనేది 27 అనేది వాలంటర్ను నాన్ ఫిట్ ఇంజూరియా అనే టర్మ్కి సంబంధించి దాని యొక్క ఉద్దేశాన్ని ఈ సెక్షను 27 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనేది వాలంటరీ నాన్ ఫిట్ ఇంజూరియా గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే సెక్షను 8 అనేది ఈ యొక్క 27 అనేది యాక్ట్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ కింద అక్కడ ఫస్ట్ సెక్షన్ అనేది సెక్షను 25 ఫ్రెండ్స్, సెక్షన్ 27 కాదు. ఆ సెక్షన్ 25 అనేది వాలంటీర్ నాన్ ఫిట్ ఇంజూరియా గురించి, దాని గురించి సెక్షన్ డెఫినేషన్ గురించి వివరించడం జరుగుతుంది. అలాగే 26 అనేది భారతీయ న్యాయ సన్నిధిలో సెక్షన్ 26 అనేది యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్ డన్ బై కన్సెంట్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ పర్సన్స్ బెనిఫిట్, దాని గురించి సెక్షన్ 26 అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 27 అనేది యాక్ట్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ చైల్డ్ ఆర్ ఏ పర్సన్ అన్సౌండ్ మైండ్ బై కన్సెంట్ ఆఫ్ ద గార్డియన్. వీటి గురించి సెక్షన్ 28 అనేది కన్సెంట్ నోన్ టు బి గివెన్ అండర్ ఫియర్ ఆర్ మిస్కన్జంప్షన్ అనేది సెక్షన్ 28 అనేది చెబుతుంది. అలాగే సెక్షన్ 29 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనేది ఎక్స్క్లూషన్ ఆఫ్ యాక్ట్స్ విచ్ ఆర్ అఫెన్సెస్ ఇండిపెండెంట్లీ ఆఫ్ నోన్ హార్మ్ కాజ్డ్. వ్యక్తిగతంగా హాని కలిగించే నేరాలకు ఈ సెక్షన్ అనేది మినహాయింపు ఇవ్వటం జరుగుతుంది. సెక్షన్ 29 అనేది ఎక్స్క్లూజన్ ఆఫ్ యాక్ట్స్ విచ్ ఆర్ ఆఫెన్సెస్ ఇండిపెండెంట్లీ ఆఫ్ హార్మ్ కాజ్డ్. అలాగే సెక్షన్ 30 అనేది యాక్ట్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ బెనిఫిట్స్ ఆఫ్ ఏ పర్సన్ వితౌట్ కన్సెంట్. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు అతనికి తెలియకపోయినా, అతనికి చెప్పకపోయినా, అతను చేసే మంచి పని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదనేది ఈ సెక్షను 30 అనేది చెబుతుంది. అలాగే సెక్షన్ 31 అనేది కమ్యూనికేషన్ ఇన్ గుడ్ ఫెయిత్. కమ్యూనికేషన్ అనేది మంచి ఉద్దేశంతో ఏదైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క కన్సెంట్ అనేది అవసరం లేదనేది కమ్యూనికేషన్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్ అనేది ఈ సెక్షను 31 అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సెక్షన్ 32 అనేది యాక్ట్ టు విచ్ పర్సన్స్ క్యాబుల్ బై థ్రెట్స్. ఒక వ్యక్తి బలవంతంగా చేయు పనులు, ఏదైనా ఒక వ్యక్తిని అతని ఇష్టం లేకుండా అతను బెదిరించి, అతన్ని ప్రలోభాలకు గురి చేసి, అతను భయభ్రాంతులకు గురి చేసి ఏదైనా పనులు చేపించడాన్ని ఈ సెక్షన్ 32 అనేది భారతీయ న్యాయ సంహిత అనేది వివరించడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 33 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనేది యాక్ట్ కాజింగ్ సైలెంట్ హార్మ్. ఏదైనా కారణాల వల్ల, ఏదైనా చిన్న చర్యల వల్ల జరుగు హానిని ఈ యొక్క సెక్షను 33 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనేది వివరించడం జరుగుతుంది. ఈ భారతీయ న్యాయ సంహితలోనే సెక్షన్ 25 to 33 వరకు వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క భారతీయ న్యాయ సంహితలోనే సెక్షను
25, 26, 27, 28, 29, 30, 33, 30, 31, 33, 30 అనే ఈ సెక్షన్ల గురించి సాధారణ మినహాయింపులు జనరల్ ఎగ్జామ్షన్స్లో బిఎన్ఎస్లోని చాప్టర్ 3లో ఈ యొక్క సెక్షన్ల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఎగ్జామ్షన్స్ అంటే ఏంటి, వాలంటీర్ నాన్ ఫిట్ ఇంజరీ అంటే ఏంటి, అలాగే డాక్టర్లు వేరే వాళ్ళు డాక్టర్లు అన్న వాళ్ళ యొక్క డ్యూటీల్లో ఉన్నప్పుడు పేషెంట్స్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి ఏదైనా పేషెంట్స్ ఏదైనా జరిగినప్పుడు డాక్టర్లు నేరస్తుడిగా పరిగణించకుండా ఉండటానికి, అలాగే బలవంతంగా ప్రలోభాలకు గురి చేసి వేరే వ్యక్తులతో పనులు చేపించడం అనేది, అలాగే మనం చేసే ఏదైనా చర్యల వలన వేరే వాళ్ళకి హాని జరగటాన్ని, ఇలా వీటికి సంబంధించి ఈ సెక్షన్ 27 ఆఫ్ బిఎన్ఎస్ టు సెక్షన్ 33 ఆఫ్ బిఎన్ఎస్ అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ప్లీజ్, కామెంట్ ప్లీజ్. సో ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.